నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో అక్రమాలు సహించబోమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు. వెంకటగిరి పట్టణంలోని జెడ్పీపీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి భోజన నాణ్యత మరియు గుడ్ల పంపిణీపై పరిశీలించారు. ఈ తనిఖీలో గుడ్ల పంపిణీలో భారీ వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. ఒక ఏజెన్సీ పరిధిలో 423 మంది విద్యార్థులకు కేవలం 269 గుడ్లు మాత్రమే, మరో ఏజెన్సీ పరిధిలో 153 మందికి కేవలం 60 గుడ్లు మాత్రమే అందించినట్లు గుర్తించారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లలకు రావాల్సిన పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. రోజువారీగా భోజన ఏర్పాట్లపై పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ పై ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు న్యాయంగా ఆహారం అందించడంలో నిర్లక్ష్యం చేయడం తగదని సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం కోసం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుంటే కొందరు ఏజెన్సీలు ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్కు నివేదిక అందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. తెలుసా మీకు ఏమైనా ఆ బిడ్డలకి ఏం పెడతారు మీ సమాజంగా? అంటే ఎంత దారుణం చూడండి. ఈరోజు చంద్రబాబు నాయుడు, నేను చెప్పేదేనమ్మా, గత ప్రభుత్వాన్ని వదిలేయండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ కానీ ప్రభుత్వం పిల్లలకి సరిగా చూసుకోకపోతే ఎట్లా? ఏం తింటారు పిల్లలు చెప్పండి? ఏమున్నాయన చూసారు? ఈ మధ్య నేను హాస్టల్ తనిఖీ చేశా, చూశారు. తర్వాత నేను సర్చ్ చేసుకోవాలి కదా, అది ఏం జరుగుతుందో చూడాలి కదా. నువ్వు ముందు తింటావా? ఉండు తింటావా? తింటావా? ఎట్లా చెప్పాను? నువ్వు ఎన్ని తింటావా? తింటావా? మీరు ఉండు తింటారా? మీరు తింటారా? ఉండు తింటారా? తింటావా? 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 గుడ్డు తింటా గుడ్డు తింటారా? వెంకటగిరి టౌన్లో బాలికల ఉన్నత పాఠశాలలో భోజనం ఏర్పాట్లు తనిఖీ చేయడం జరిగింది. కమిషనర్ గారు, నేను, ఇంకా కొంతమంది ఉన్నారు, అందరం కలిసి కూడా తనిఖీ చేశాం. అయితే ఈ స్కూల్లో ఉన్నటువంటి ఏజెన్సీ 1 423 గుడ్లు
423 పిల్లలు ఉన్నారు. 423 గుడ్లు పెట్టాల్సింది 269 గుడ్లే ఉన్నాయి. తర్వాత రెండో ఏజెన్సీ 153 గుడ్లు ఉండాలి, 60 గుడ్లే ఉన్నాయి. అంటే పిల్లలకి పెట్టే దానిలో కూడా ఎంత జాప్యం జరుగుతుందో క్లియర్గా అర్థమవుతోంది. ఒకటే, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రభుత్వం ద్వారా సన్న బియ్యం కానీ కోడిగుడ్లు కానీ అన్నీ కూడా పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లేవు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్తో ఈరోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దానిలో కూడా జాప్యం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రిన్సిపల్ కానీ టీచర్స్ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ మీద వదిలేయకూడదు. అసలు ఏమి జరుగుతుంది, ఏమి ఇస్తారని చెప్పని కూడా చెక్ చేసుకోవాలా, ఒక డ్యూటీ వేసుకోవాలా, ఎన్ని వండారు ఏం పెడుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి వారు వదిలేసి ఎవరికి వారే యమునా తీరనే లెక్కలో ఈరోజు పిల్లలకు అన్యాయం జరుగుతుంది. ఆ గుడ్లని ఎవరికి పెడతారు, కొంతమందికి పెడతారు, కొంతమందికి పెట్టరు. ఆ పిల్లలు మనసు ఎంత బాధపడాలా, ఆ పాప గుడ్డు తినింది నా గుడ్డు పెట్టలేదని చెప్పనేసి వాళ్ళ మనసులో కూడా బాధ ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. గతంలో కూడా మరి దక్కీల మండలంలో కూడా తనిఖీ చేశాం. ఆడ కూడా 450 మంది పిల్లలుంటే 100 మందికి వంట చేశారు. దాన్ని లోకల్ ఎంఆర్ఓ ఉన్నాడు, పత్రికా సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పత్రికా భవన్ కూడా చెప్పినా కానీ మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇంకా కూడా సర్చ్ చేసుకోలేదంటే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వంలో పిల్లలకు పెట్టకుండా దోచుకున్నారు. ఆ దోచుకున్న దాన్ని ఇప్పుడు ఇంకా దోచుకోవాలని ఇంకా కూడా మార్పు రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వాడి మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది కలెక్టర్ కూడా తెలియజేస్తాం, ముఖ్యమంత్రి దృష్టిలో కూడా పెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.